మనమంతా జీవితంలో చాలామందికి సహాయం చేస్తాం. చుట్టూ ఉన్నవారికి సానుభూతి చూపిస్తాం. వాళ్ళు బాధలో ఉన్నప్పుడు పర్లేదులే అని ఆదరిస్తాం. కానీ ఒక ప్రశ్న, మనం మనల్ని మనమే ఎప్పుడైనా ఆదరించామా? మన తప్పులను మనమే క్షమించుకున్నామా? మన మనసును మనమే ఓదార్చుకున్నామా? మీపై మీరు కరుణ చూపండి అనే విషయం గురించి మనం తెలుసుకుందాం. కరుణ అంటే ఏమిటి? కరుణ అంటే కేవలం జాలి కాదు. కరుణ అంటే మనిషి బాధను అర్థం చేసుకొని ఆ బాధను తగ్గించాలనే నిజమనే తపన. అదేనండి నిజమైన తపన. మనకు తప్పు జరిగినప్పుడు మనమే మనల్ని దూషించుకుంటాం. నేను పనికిరాని వాడిని, నాకు ఏమీ రాదు, అందరూ అందరూ ముందుకెళ్తున్నారు, నేను వెనకబడ్డాను. ఇలా మనల్ని మనమే మన హృదయాన్ని గాయపరుచుకుంటాం. అయితే ఒక్కసారి ఆలోచించండి. మీ స్నేహితుడు అయితే అదే స్థితిలో ఉంటే మీరు అతనితో ఇలానే మాట్లాడతారా? లేదు కదా! అతన్ని ప్రోత్సహిస్తారు, ధైర్యపరుస్తారు, ఓదారుస్తారు. అయితే మీకు మీరు ఎందుకు అంత కఠినంగా ఉంటారు? మనం ఎందుకు మనల్ని మనమే క్షమించుకోలేము? చాలాసార్లు మనం పరిపూర్ణంగా ఉండాలని కోరుకుంటాం. తప్పు చేయకూడదని అనుకుంటాం. ఒక్కసారైనా విఫలమైతే మనల్ని మనమే శిక్షించుకుంటాం. కానీ నిజం ఏమిటంటే తప్పులు చేయటం మనిషి సహజ స్వభావం. పరాజయం అనేది ఓటమి కాదు, అది ఒక పాఠం. మీరు పడిపోతే అది మీ విలువ తగ్గిందని కాదు, అది మీరు ప్రయత్నించారనే సాక్ష్యం. మీ పైన మీరు కరుణ చూపడం ఎందుకు ముఖ్యం? మనసుకు శాంతి వస్తుంది. మీరు మీతో మృదువుగా మాట్లాడితే మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. తప్పు చేసినా పర్లేదు, నేర్చుకుంటాను అనగలిగితే మీరు బలంగా మారతారు. మానసిక ఆరోగ్యం మెరుగవుతుంది. అంతర్గత విమర్శ తగ్గి సానుకూల ఆలోచనలు పెరుగుతాయి. సంబంధాలు బలపడతాయి. మీరు మీపై కరుణ చూపగలిగితే ఇతరులపై కూడా సహజంగా కరుణ చూపగలుగుతారు. ఎలా ప్రారంభించాలి? ప్రతిరోజు మీతో ఒక మంచి మాట చెప్పుకోండి. నేను ప్రయత్నిస్తాను, అది సరిపోతుంది. మీ తప్పులను గాయాలుగా కాకుండా పాఠాలుగా చూడండి. మీకు బాధగా ఉన్నప్పుడు మీ హృదయంపై చెయ్యి పెట్టి ఇలా చెప్పుకోండి, నాకు బాధగా ఉంది కానీ నేను నాతోనే ఉన్నాను. ఇతరులతో పోల్చుకోవటం అనేది మానేయండి. ప్రతి వ్యక్తి ప్రయాణం వేరు, మీ గమ్యం, మీ వేగం వేరు. ఒక చిన్న ఉదాహరణ, ఒక పిల్లవాడు నడక నేర్చుకునే సమయంలో ఎన్నోసార్లు పడిపోతాడు. ఎవరు అతన్ని తిట్టరు, అందరూ ప్రోత్సహిస్తారు. అయితే మీరు కూడా జీవితాన్ని నేర్చుకుంటున్న ఒక పిల్లవాడే కదా. అయితే మీ మీద ఎందుకు అంత కఠినంగా ఉంటారు? మీరు పరిపూర్ణం కావాల్సిన అవసరం లేదు. మీరు మనిషి కావటం అనేది ముఖ్యం. మీ గుండె ఎంత మందికి ఆశ్రయం ఇచ్చిందో ఒక్కసారి ఆ గుండెను కూడా మీరు ఆశ్రయం ఇవ్వండి. మీపై మీరు కరుణ చూపండి. మీ తప్పులను మీరు క్షమించుకోండి. మీ ప్రయాణాన్ని గౌరవించండి. ఎందుకంటే ప్రపంచంలో మీరు ఎక్కడికి వెళ్ళినా చివరికి మీతో ఉండేది మీరు మాత్రమే.